మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ వీడియోలో మనం అనకాపల్లిలో ఉన్న నూకాంబిక అమ్మవారి యొక్క విశిష్టతను తెలుసుకోబోతున్నాం. మార్చి 8వ తారీఖు అమ్మవారి యొక్క రాజగోపురం ప్రాణప్రతిష్ఠ చేశారు. అమ్మవారు సుమారు 3 ఏళ్ల తర్వాత అమ్మవారి యొక్క విగ్రహం దర్శనం కలిగింది. అలాగే అమ్మ దర్శనం చేసుకొని అమ్మ యొక్క కరుణా కటాక్షాలు పొందుతారని కోరుకుంటూ ఈ పక్కన చిత్రాలు ఇస్తూ ఉంటాను, అమ్మ దర్శనం చేసుకోండి. ముందుగా త్రిశూల ఆకారంలో కలశాన్ని నిర్మించారు. 100 అడుగుల రాజగోపురం. అదే విధంగా ఈ ఎల్లయ్య అనే ఒక శిల్పి ఈ విగ్రహాన్ని చెక్కారు మొట్టమొదట. తర్వాత నేను ఇంకో పార్ట్ 2 వీడియోలో కూడా ఈ కథను చెప్తూ ఉంటాను. దీంట్లో మాత్రం అమ్మవారి యొక్క దర్శనం, అదే విధంగా అమ్మవారినంట ప్రతి ఏడాదికి ఒకసారి విగ్రహానికి రంగులు వేస్తూ ఉంటారంట. ఆ రంగులు వేసేటప్పుడు ఆ రంగులు వేసే వ్యక్తికి కళ్ళకు గంతులు కడతారు. గంతులు కట్టాక అమ్మవారి యొక్క కనుగుడ్డుని చెక్కుతూ ఉంటారు. ఆ చెక్కేటప్పుడు అమ్మవారి యొక్క కను రెప్పలు అంటే అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయంటే ప్రశాంతంగా ఉంటే ఆ ఏడాది వర్షాలు సుభిక్షంగా కురిసి పంటలవి బాగా పండుతాయని నమ్ముతారు. అదేవిధంగా అమ్మవారు కళ్ళు ఉగ్రంగా కనిపిస్తూ ఉంటే ఆ ఏడాది అంతా అంటే కరువు కాటకాలతో అడమటిస్తూ ఉంటుందని భక్తుల నమ్మకం. ఇలా అమ్మవారి యొక్క అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కొన్నేళ్ల కిందట జరిగిన కథ అనమాట. ఏమని ఒక వ్యక్తి అమ్మవారి యొక్క దేవాలయంలో వచ్చి పడుకుంటారు. అంటే ఏంటి, ఎలా అయితే కామాక్షి అమ్మవారు నగర సంచారం చేస్తుందో అదే విధంగా నౌకాల అమ్మవారు కూడా అనకాపల్లిలో నగర సంచారం చేస్తూ ఉంటారంట. ఇప్పటికీ అక్కడ ఉన్న వాస్తవ్యులను అడిగితే అమ్మవారి యొక్క కాలి అందెల చప్పుడు వినిపిస్తుందని ఎంతో మంది చెప్తూ ఉంటారు. అలాగా ఆ వ్యక్తి అమ్మవారి యొక్క దేవాలయం అరుగుపైన పడుకుంటే రాత్రి సుమారు 12 గంటల సమయంలో ఒక స్త్రీమూర్తి వచ్చి కాలుతో తన్నినట్టు అరుగు మీద నుంచి పడిపోయారంట ఆయన. తెల్లవారు వచ్చాక నేను ఇలా పైన పడుకున్నాను, కిందన ఎవరో నాకు తన్నినట్టు అయ్యింది, అందువల్ల నేను కిందన వచ్చి పడ్డాను, అరుగు మీద పడుకున్నాను అంటే అమ్మవారు చూడండి, రాత్రి వేళల్లో ఆ స్థానంలో ఎవరు ఉండకూడదు అంటే అమ్మ సంచరిస్తుంది అని అర్థం. అదే విధంగా అమ్మవారు త్రిశూలము, సర్పము, డమరుకం ధరిస్తూ ఉంటారు. ఆ సర్పం రాత్రి వేళల్లో తిరుగుతుందని ఎన్నో కథలు ఉన్నాయంట. అంటే ఈ ఇసుక వేస్తూ దేవాలయ ప్రాంగణంలో ఉంచుతారు. ఆ సర్పం తిరిగే ఆనవాళ్ళు, చిత్రాలు ఎందరో మందికి కనిపించాయంట. ఇప్పటికీ నూకాల అమ్మవారు ఖచ్చితంగా ఉన్నారు. అదీ కాక అతి వైభవంగా కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటూ ఉంటారు.